నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. నేను మీ పవన్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గం పరిధిలో ఉండే భీమారం మండలంలో నేనున్నా. అయితే ఈ భీమారం మండలంలో వాస్తవంగా కొంతకాలం అయితే జడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ మండలంలో ప్రధానంగా చర్చ ఏం జరుగుతూ ఉందంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నెగూడెంకు సంబంధించిన తాజా మాజీ సర్పంచ్, ఆయన టీపీసీసీ గల్ఫ్ స్టేట్ కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఈ భీమారం మండలంకి పార్టీకి మండల అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. సో వాస్తవంగా తాజా మాజీ సర్పంచ్గా మన్నెగూడెం గ్రామానికి ఆయన 5 సంవత్సరాలు పనిచేసారు. ఇప్పుడు మాజీ సర్పంచ్ ఆయన మన్నెగూడెంకి. ఈ మండలంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేయబోతా ఉన్నాడు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ప్రస్తుతం నాతో పాటు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నాతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మరి గడిచిన 5 సంవత్సరాల మన్నెగూడెం సర్పంచ్ పాలన ఏ రకంగా ఉందో ఇందాకే పబ్లిక్ పల్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. మీకు ఇందాకే చూపించిన ఆ విజువల్స్ అన్నీ కూడా. సో సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు నాతో ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు రాజకీయాలకి ఎందుకు రావాలనుకున్నారు? 2007లో ఆయన సౌదీకి పోయి 2011లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2011 నుండి 2018 వరకు, అంటే ఆ మధ్యలో గడిచిన సందర్భంలో అనేక మంది పేద ప్రజలకు ఆర్థిక సహాయాలు అందించడం, చదువుకోవడానికి సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ప్రయాణం కోసం అనేకమైనటువంటి డబ్బు ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మీద. సో సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు నాతో ఉన్నారు. వాళ్ళు గల్ఫ్ కార్మికుల కోసం ఫైట్ చేసినటువంటి మనిషి ఆయన. అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ టు మన్నెగూడెం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భీమారం మండల అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న. నమస్తే. సో సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారికి ముందుగా ఏం అడగాలంటే, 2007లో మీరు సౌదీకి పోతారు, 2011 వరకు ఎస్టాబ్లిష్ అవుతారు ఫైనాన్షియల్గా. 2018కి ఇండియాకి వస్తారు. మన్నెగూడెంలో అప్పుడే 2019, అంటే దాదాపు ఒక ఏడాది టైం గడిచిన తర్వాత మీరు సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. ప్రజల ఆశీస్సులు మీకు దక్కినాయి. సో వాస్తవంగా నేను ఒక్కటి అడగాలన్నా మిమ్మల్ని కీలకంగా, అసలు రాజకీయాల వైపు సింగిరెడ్డి నరేష్ రెడ్డి దృష్టి ఎందుకు పడ్డది అంటే ఏం చెప్తారన్నా? అయితే ఏంటంటే, ముందటి నుంచే ఒక సామాజిక స్పృహ ఉండి అన్నిట్లో లీడ్ తీసుకునే ఒక మనస్తత్వం ఉండే కాబట్టి, సరే ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడు 2007లో మనం సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు ఎంతవరకు చదువుకున్నారన్నా? డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే, అంటే ఇదే మన్నెగూడెంలో విద్యాభ్యాసం పొందిరా? అవును, 10th వరకు ఇదే ఊర్లో. ఇంటర్ కోసం మళ్ళీ ఇంటర్ చదవలేదు. 10th వరకే నా సర్టిఫికేట్. ఇప్పుడు 10th ఉంటుంది ఒరిజినల్గా. అయితే లాంగ్ డిస్టెన్స్ లో డిగ్రీ చేసినా అది కూడా కంప్లీట్ చేయలేకపోయినా బయటకు వెళ్ళడం వల్ల ఇప్పుడు. ఓకే, ఏం లేకపోయినా ఇంత టాలెంట్తో ఈడు వరకు వచ్చారంటే అదే గ్రేట్ అనుకోవాలి. సో వాస్తవంగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏంది, ఏమనుకోవాలి? ఎట్లా? మాది ఏంటంటే వాస్తవంగా ఒక సామాన్య రైతు కుటుంబం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఒక 10-11 ఎకరాలు మా తాతగారు ఇచ్చిన దాంతో ఆయన, మా తమ్ముడు నన్ను వ్యవసాయంలోకి దించి ఒక 20 ఎకరాల వరకు చేసిండు మా ఆయన. అంటే మేము కలిసి వ్యవసాయం చేసినాం కొన్ని రోజులుగా. అట్లా ఒక 20 ఎకరాలు సంపాదించగలం. అంటే 11కి ఇంకో 11-12కి ఇంకా 7-8 కష్టం చేసి అది మా నాన్నగా ఉన్నారు. 20 ఎకరాల వరకు సంపాదించినాం. కాకపోతే అప్పుడు ఒక ట్రాక్టర్ కొని కొన్ని అప్పులై, నేను మా నాన్నకు అమ్మకి చెప్పకుండా ఇంట్లో మెయింటైన్ చేసుడు, బయట అట్లా కొన్ని అప్పులై బయటకు వెళ్ళాలని ఒక ఆలోచనతో, ఇంకా ఆర్థికంగా మెరుగు కావచ్చు అన్న ఒక ఆలోచనతో బయటకు వెళ్ళడం జరిగింది సౌదీకి. ఇప్పుడు 2007లో. ఓకే. తర్వాత 2007లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 40,000 సాలరీ నెలకి వచ్చింది. తర్వాత ఒక 15-16 నెలల్లో ఒక 1,25,000 1,30,000 సాలరీ వరకు చేరగలిగినాం. అంటే ఓకే, ఆ గడువులోనే. అయితే ఒక కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది, అరామ్కో సర్టిఫైడ్ ఉంటే నీకు ఇంత ఇస్తామని చెప్పి. అందులో భాగంగా మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్లో పాస్ అయ్యి అప్పుడు ఒక కార్డు అనేది ఉంటుంది, అరామ్కో కార్డు అనేది లెవెల్ 3 కార్డు వచ్చింది. దాని ద్వారా 1,25,000 1,30,000 సంపాదించగలిగినాం. ఆ కార్డు 2 years వరకు ఉండే. దాని తర్వాత మళ్ళీ
ఇంకొక ఎగ్జామ్ రాసిన అదే లెవెల్ 3కి. అప్పుడు సాలరీస్ పెరిగినాయి అక్కడ సౌదీలో, 2.5 లక్షల వరకు వస్తుండే నెలకి. అట్లా అదొక 2 సంవత్సరాలు చేసినాం. తర్వాత మళ్ళీ రిగ్గర్ 2 అని చెప్పి రాసినాం, దానికి ఒక నెలకు 5 లక్షలు, అదొక 1.5 year చేసినాం. తర్వాత రిగ్గర్ 1 అని రాసినాం, అది అరామ్కో రిగ్గర్ లెవెల్ 1, అది నెలకు ఒక 15 లక్షలు వస్తుండే. అట్లా ఒక 4 సంవత్సరాలు 40,000 నుండి 15 లక్షల వరకు శాలరీ పెరిగేదాకా మీరు అక్కడ కష్టపడేటువంటి పరిస్థితి. అవునవును. ఓకే, ఎప్పుడు ఇండియాకి వస్తారన్న మళ్ళీ సౌదీ నుండి? అయితే ఇండియాకి టోటల్గా 18 వస్తాం. అంటే వెకేషన్లు చాలా ఉంటాయి, ఇక్కడ నుంచి అక్కడికి రావడం పోవడం, ఫ్యామిలీస్ కూడా రావడం 2-3 సార్లు అక్కడికి మాతో పాటు ఉండడం, అట్లా పిల్లలు ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిరా? తీసుకెళ్ళాం 3 సార్లు అట్లా వెళ్ళడం జరుగుతుంది. 2018లో టోటల్గా ఎగ్జిట్ వస్తాం, ఫినిష్ వస్తారు 18 ఏప్రిల్ అట్లా. ఓకే. తర్వాత అంతకుముందే ఉన్న ఆది శ్రీనివాస్ గారితో సాన్నిధ్యం, వారితో ఫోన్లో మాట్లాడడం, ఏం జరుగుతుందని సమాచారం ఇక్కడ నుంచి, అన్న ఎట్లా ఉన్నారు, ఏంటిది రాజకీయ ప్రస్థానం ఎట్లా నడుస్తుంది అనేది ఇట్లా ఫోన్లలో నిత్యం సంభాషించుకునే వాళ్ళం. అట్లా మాట్లాడుతూ ఆయన నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎప్పుడు మీరు ఎగ్జిట్ వచ్చిన తర్వాత 2018లో అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండగా, దానికంటే ముందు నువ్వు నాకు వస్తే కలిసి వస్తుంది ఎంతో కొంత, నువ్వు నాతో పాటు ప్రయాణం చేయాలా రాజకీయాలలో అంటే సరే అన్న అని 2018లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరికారు. ఓకే, 2018లో కాంగ్రెస్ పార్టీలో ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేరిరు. 2019లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. సో వాస్తవంగా ఆది శ్రీనివాస్ లాంటి ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పటికే ఆయన వాస్తవంగా మీ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రభావితమైనటువంటి నాయకునిగా ఎదిగిరు అప్పటికి ఆది శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే ఆయన 1995 నుంచి ఆయన రాజకీయాలలో ఉండడం, జెడ్పీటీసీగా, ఎంపీపీగా, అదేది రాజరాజేశ్వర స్వామి చైర్మన్గా, దేవస్థాన చైర్మన్గా, ఇట్లా ఇవన్నీ చేసినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి కూడా వారికి సంబంధాలు, అంతకుముందే మంత్రులతో, ఇక్కడి జిల్లా నాయకులు అందరితో సంబంధాలు ఉండే. ఆయన 2009 నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం, కొద్దిలో ఓడిపోవడం 3-4 సార్లు అట్లా జరిగింది అప్పటికి 2018 వరకు. అయితే అప్పుడు కూడా ఎలక్షన్లలో ఓడిపోవడం జరిగింది, మీకు తెలిసింది. తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. మొత్తానికి 2024లో సొంతం చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు 2019లో మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఎట్లా సపోర్ట్ చేసారు? వాస్తవంగా గ్రామ పంచాయతీలలో ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వ్యక్తిగతంగా ఏంటంటే రిజర్వేషన్ జనరల్ రాగానే నేను ఫస్ట్ ఫోన్ ఆయనకి చేసిన, అన్న మరి నా పరిస్థితి ఏంది, సర్పంచ్గా ఉండాలా వద్దా అని అంటే, ఉండండి మీకు రాజకీయ ప్రస్థానం అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది, ఇప్పుడు మన పార్టీ ఎట్లా రాలేదు, 2018లో మనం ఓడిపోయినాం, మీరు సర్పంచ్గా ఉంటే మనకు ఆ మండల్లో కూడా బాగుంటుంది, మీరు పోటీగా చేయడానగానే నేను అప్పటికి ఇక్కడ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి ఉన్నాం కాబట్టి నేను ఇండిపెండెంట్గా చేసినాం. అంటే అందరం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్పంచ్ అంటే దానికి గుర్తు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని రాయించుకున్న దాంట్లో, కానీ గుర్తులు లేవు కదా దానికి. కాబట్టి అందరు మద్దతు ఇచ్చారు ఊళ్ళో, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు ఏదో రకంగా మనం పని చేసి ఉన్నాం సామాజికంగా. అట్లా 2011 నుంచి 19 వరకు వివిధ రకాలుగా ఈ ఊర్లో కానీ, చుట్టూ గ్రామాలలో కానీ, చుట్టూ మండలాలలో కానీ, పేద ప్రజలకు కానీ అట్లా ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు చేసినాం. అంటే 2011 వరకు కొంచెం మీరు సెటిల్ అవుతున్న క్రమంలోనే మీరు ప్రజాసేవ స్టార్ట్ చేసుకున్నారు అక్కడ ఉండి కూడా? అక్కడ నుంచే చాలా కార్యక్రమాలు, అక్కడ నుంచే మనకు ఫోన్లు చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి మిత్రులు వివిధ గ్రామాల నుంచి, అన్న నువ్వు ఇట్లా ఆపదకి సంపదకి ఇక్కడ చేస్తున్నావు అక్కడ చేస్తున్నావు, అన్న ఏమైనా చేయగలుగుతారా అంటే ఆ పరిస్థితిని బట్టి అక్కడ నిజంగా ఇబ్బంది ఉందంటే చేసేవాడిని. ఓకే, అట్లా చేసుకుంటూ వెళ్ళాక 2019 ఎలక్షన్ రాగానే ఇక్కడ అన్న అయితేనే బాగుంటది అనేది గ్రామ ప్రజలందరూ ఏకంగా అన్ని పార్టీల వాళ్ళు యూనియన్ మస్ చేసుకోవాలని చెప్పి నన్ను అప్పుడు చేయడం జరిగింది. సో ఏకగ్రీవం అంటే నాటే జోక్ ఆ విషయం, అంటే ఏకగ్రీవం కావడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు అనుకోవచ్చు? అంటే ఎవరైతే ఇక్కడ ఆస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళినా నేను, ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ ఇళ్లకు పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు. సర్పంచ్గా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న అంతకుముందు ఎవరైతే ఆస్పిరెంట్ ఉండి నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరింటికి వెళ్ళాలనుకున్నాం. సో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారు మరి? వాళ్ళు ఏంటంటే, ఇక నువ్వు ఉంటా అంటే మేము నీకు సపోర్ట్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ప్రజల మద్దతు నీకే ఉన్నది, నువ్వు మాకంటే మెరుగు చేయగలుగుతావు అనే ఒక ఉద్దేశంతో, ధీమా ఉంది.
కాబట్టి వాళ్ళు అందరు హెల్ప్ చేసిర్రు. అంటే ఇక నీకే మద్దతు అని చెప్పి ప్రకటించిర్రు. వారందరి వల్ల ముఖ్యంగా ఏంటంటే సామాన్య ప్రజలల్లో నరేష్ రెడ్డి ఉంటే ఎవరు గెలవరు ఇక్కడ. ఆయన ఉంటే మనకు ఏమైనా చేయగలుగుతాడు ఇక్కడ గ్రామానికి, దేనికైనా నిలబడగలుగుతాడు అనేది, మనతో పాటు ప్రయాణం చేస్తాడని చెప్పి ఆపదలు సంపదలు అని చెప్పి ఆ రోజు యూనియన్ చేయడం జరిగింది. ఓకే, నేను ఎక్కువ మీ గ్రామ పంచాయతీ గురించి డిస్కస్ చేయాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీపీసీసీ గల్ఫ్ స్టేట్ కన్వీనర్గా ఉన్నారు, భీమారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, అప్కమింగ్ జెడ్పీటీసీ పోటీ చేయబోతా ఉన్నారు అనేది ఒక ప్రధాన చర్చ ఈ మండలంలో. అటు దిక్కెళ్తా. సో గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మన్నెగూడెంలో మీ ఆధ్వర్యంలో ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు? ప్రతిపక్ష అంటే మామూలుగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, అది మీరు కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ మద్దతు ఇచ్చిన నేతగా స్టార్ట్ అయింది మీ రాజకీయం అంతా కూడా. సో ఏంది మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు కానీ? అంటే సర్పంచ్కి మనకు మంచి ఒక అధికారాలు ఉన్నాయి. దానికి ఏంటంటే నేరుగా కేంద్రం నుంచి వచ్చి మన సర్పంచ్ అంటే కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ అకౌంట్లో పడడం, వాటన్నిటికీ మనమే ప్రధానం కావడం, సర్పంచ్ సైన్ చేస్తేనే ఏదైనా సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం, ఇట్లా ఫర్ హెడ్ మంత్లీ రావడం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగినాం. కొన్ని సమయాలలో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆపబట్టి కొన్ని నిధుల్ని ఇక్కడ ఇవ్వకపోవడం అట్లా జరిగినా కూడా మా సొంత నిధులతోటి చాలా పనులు చేసిన గ్రామాలలో ఇప్పటికీ ఇంకా ఒక 40-50 లక్షలు రావాలి మీ జేబులోకి వెళ్ళి పనులు చేసినాయి. ఓకే, మన ఊరు మనబడి కానీ ఇంకా ఈజీఎస్ వర్క్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇట్లా చెప్పుకుంటే మీరు అడిగిర్రు ఎటువంటి అభివృద్ధి చేసిర్రు అని అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ కన్స్ట్రక్షన్ చేసినాం. నూతన గ్రామ పంచాయతీ నిర్మించినాం ఇక్కడ. అది 2 అంతస్తులతోటి నిర్మించినాం. దాన్ని ఎట్లా అంటే ఒక ఇల్లు ఒక ఆయన ఎట్లయితే కట్టుకుంటాడో అంత మంచిగా లప్పం పెట్టి పిఓపి వేయించి అట్లా గ్రామ పంచాయతీని కట్టగలిగినాం. అది 16 లక్షలతో వస్తే నేను 28 లక్షలతోటి చేసిన దాన్ని. ఓకే, అట్లాగే రైతు వేదిక వచ్చింది 22 లక్షలతో వస్తే దానికి 30 లక్షల వరకు ఖర్చు పెట్టి దాన్ని అంటే మిగతా బ్యాలెన్స్ అంతా మీరు అడ్జస్ట్ చేసేది అంటే గ్రామ పంచాయతీ మెల్లమెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ పోయినాం. అట్లా చేయగలిగినాం. వైకుంఠధామం అది 12,60,000 తోటి, అది పల్లె ప్రకృతి వనం అదొక 4.5 లక్షలతో, అది ఇట్లా క్రీడా ప్రాంగణం, కంపోస్ట్ షెడ్, ఇక సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అది నిరంతరం జరిగే ప్రక్రియ. 5 సంవత్సరాలలో ఎప్పుడు ఒక చోట వర్క్ నడుస్తూనే ఉంది. అది ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకు అది చేయడం. ఇక స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, ఇదంతా రెగ్యులర్ గా నడిచే వర్క్ అది. అట్లాగే ఈ అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకోవడం, ప్రజల్ని మమేకం చేయడం, ఏదైనా ప్రభుత్వ పథకాలలో కానీ ఏదైనా ప్రభుత్వ నియమ నిబంధనలలో వాటిని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలని సక్రమంగా జరిగేటట్టు చూడడం, ఇట్లాంటి వాటి అన్నిటిలో మనం మంచిగా చేయగలిగినాం. ఓకే, ప్రజల సహకారంతో. ఇంకొకటి మన్నెగూడెం ప్రజలకు ఎప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా వారికి రుణపడి ఉంటాయి. ఎందుకనంటే నా రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక భిక్ష వేస్తేనే ఇవాళ యూనియన్మస్గా అయ్యి, యూనియన్మస్ తర్వాత మండల్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి మేడిపేట మండల్ ప్రెసిడెంట్గా, తర్వాత భీమారం సపరేట్ అయినాక భీమారం మండల్ ప్రెసిడెంట్గా, టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్గా ఎదగగలిగినామంటే వారి భిక్షతో అని చెప్పక తప్పదు. ఓకే, ఇప్పుడు ఇంకో వైపు వెళ్దాం. టీపీసీసీ స్టేట్ కన్వీనర్గా, గల్ఫ్ స్టేట్ కన్వీనర్గా మీరు కొనసాగుతూ ఉన్నారు. వాస్తవంగా మీరు 2007లో సౌదీకి పోయిన తర్వాత 2018 వరకు సౌదీ అరేబియాలో ఉన్నారు. మీరు గల్ఫ్ కార్మికుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వారి కోసం కొట్లాడితేనే ఆ పార్టీ ఈ రోజు మీకు అట్లా అంత పెద్ద పదవిని మీకు అప్పగించింది. సో ఎట్లుంటుంది అన్న గల్ఫ్ కార్మికుల బాధలు ఎట్లా ఉంటాయి సౌదీలో, విదేశాల్లో? చాలా హీనంగా ఉంటాయి. ఎందుకంటే పాపం ఇంటికాడ వాళ్ళు ఏం లేకనే సౌదీ, దుబాయ్ అంటే గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఓకే, మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి లేక అట్లాంటి పద్ధతులు వెళ్తే అక్కడ సరైన జీతాలు లేక, అంటే తక్కువ జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఇట్లాంటి ఇబ్బందులు. అక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా కూడా చెప్పకుండా పాపం వాళ్ళ లోపలనే దాచుకొని కుటుంబానికి తెలిస్తే వాళ్ళు బాధపడతారు, మనం దూరంగా ఉన్నామని చెప్పి ఈ కుటుంబ సభ్యులకు కూడా దూరమై అదొక మనోవేదన, దాన్ని అనుభవిస్తూ వాళ్ళు పడే కష్టం నిజంగా చాలా ఘోరం. కాకపోతే ఏంటంటే ఈ మైగ్రేషన్ అనేది మనం ఆపేది కాదు. ఒక 50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఇది. అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నతమైన జీవితం కావాలని చెప్పి ముందరికెళ్లే క్రమంలో ఇవి నడుస్తూ ఉంది. కాకపోతే గల్ఫ్ జీవితాలు అనేటివి చాలా నరకం. అంతేందుకు ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో మనం 14లో తీసుకుంటే ఆనాడు టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఏం చెప్పారంటే నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ
బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి ఇక్కడి ప్రజల ఓట్లు దండుకున్నారు, మీకు ఇక్కడ కష్టాలు వస్తున్నాయి, మనమే పని కల్పించుకుందాం అని చెప్పి విదేశాలు వద్దు స్వదేశం ముద్దు అని చెప్పి వారికి ఏం చేయలేరు. కనీసం ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అవును, మన నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పినప్పుడు బయటకు కూడా ఎందుకు అట్లాంటిది సార్ కొంతవరకైనా తగ్గించవచ్చు కదా. అట్లా తగ్గించలేకపోగా ఇప్పుడు అక్కడ ఏదన్నా డెడ్ బాడీ ఉంటే దాన్ని ఇక్కడికి రప్పించడానికి కూడా సౌదీ నుంచి అయితే ఒక్కొక్కటి 8 నెలల కాలం పట్టినటువంటి మరణించిన తర్వాత అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంటుంది చూడండి మీరు. ఆ మధ్య కాలంలో చనిపోయిన నుంచి 8 నెలల కాలంలో ఏంటంటే వాళ్ళ పిల్లలు బడికి వెళ్ళాలి, వీళ్ళు ఒక ఏదో వ్యవసాయ కుటుంబం అయితే వ్యవసాయం చేసుకోవాలి, బయటకు వెళ్ళాలంటే బాడీని అక్కడ పెట్టుకొని వెళ్ళలేని పరిస్థితి. ఇట్లాంటి హీనమైన చాలా దీనమైన పరిస్థితి ఎదుర్కొంటారు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్. కాబట్టి వాటి గురించి అప్పటి ప్రభుత్వం ఆలోచించలేదు. ఒక 500 కోట్లతో సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఎలక్షన్లలో మాట తప్పినటువంటి ఆ టీఆర్ఎస్ అప్పుడు అయితే మేము ఈ సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా చేస్తున్న క్రమంలో నాకు అక్కడ వినోద్ కుమార్ అని చైర్మన్ ఉండే దీనికి ఈ వింగుకి ఎన్ఆర్ఐసెల్ వింగుకి అప్పటికే ఉద్యమాలలో పాల్గొనడం, మనం గల్ఫ్ ఉద్యమాలలో పాల్గొనడం చేయడం ఇవన్నీ చూసి ఆయన నన్ను గల్ఫ్ కన్వీనర్గా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకపోయి అపాయింట్ లెటర్ ఇప్పించిన తర్వాత చాలా ఉద్యమాలు చేసినాం. ఎయిర్పోర్ట్ పోయి శవాల్ని తేవడం, గన్ పార్క్ దగ్గర ఒక రోజు అయితే గన్ పార్క్ దగ్గర పెట్టి నిరసన డెడ్ బాడీని పెట్టి చేసినాం. అట్లాంటి కొన్ని ఎమ్మెల్యేల ఇండ్ల ముందు డెడ్ బాడీ రోడ్ల మీద రోడ్లు రాస్తారోకలు చేస్తూ పెట్టినటువంటి విషయం. కొంతమందికి ఇళ్లకి వెళ్ళి మనం వెళ్ళంగానే వాళ్ళ పూర్ ఫ్యామిలీ ఎవరైనా ఎక్కువ విదేశాలు వెళ్తారు, వాళ్ళ ఇంట్లో 5,000 10,000 ఇవ్వడం రావడం ఇట్లా చాలా చేసినాం. కానీ ఎంత చేసినా మనం చేస్తే ఏమవుతుంది, ప్రభుత్వాలు చేయాలి. అవును, అయితే ఇట్లా పోరాడుతూ పాదయాత్ర చేసిండు మన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. పాదయాత్ర వేస్తే ఆ పాదయాత్రలో కూడా 8-9 నియోజకవర్గాలు ఆయన వెంట నడుస్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం. మా ఉత్తర తెలంగాణలో ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ గల్ఫ్ బాధితులు ఉన్నారు అది అని అంటే ఆయన ఒక రోజు బాల్కొండలో ఒక 5-6 తోటి కలిసి బాధితుల్ని తీసుకెళ్తే ఏమన్నాడంటే, మీరు ఒక 100 మంది బాధితుల్ని తెచ్చుకొని ఆర్మూర్లో ఒక మీటింగ్ పెడదామని చెప్పారంటే ఆర్మూర్లో 100 మంది గల్ఫ్ బాధితులు వారి కుటుంబాలు తోటి ఆడ మీటింగ్ పెట్టినాం. ఓకే, వితంతువులు వాళ్ళతోటి పెడితే ఆయన ఒక స్పష్టత ఇచ్చిర్రు, ఇది ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా అని ఆ రోజు తెలుసుకోగలిగారు. అంటే వారు చెప్తే ఇక్కడి ప్రజలు దాని ద్వారా తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక చేయాలని ఒక తపనతోటి ఉన్నాడు. మేము కూడా ఆయన వెంట పడడం, మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మాకు దగ్గర ఉండడము, పొన్నం ప్రభాకర్ గారు అంతకుముందు ఆయనతో పనిచేసినాం మేము, ఆయన మాకు మంత్రి, ఆయనతోటి మాకు మంచి సంబంధాలు ఉండడం, వీళ్ళిద్దరిని పట్టుకొని ప్రతిసారి ముఖ్యమంత్రికి చెప్పించడం, అట్లా చేయడం వల్ల 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా స్టార్ట్ అయింది. ఓకే, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఇంతకుముందు ఏం చేయలేదు ఆ 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ టీఆర్ఎస్. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 లక్షల ఎక్స్గ్రేషియా, దీనికి ఒక సపరేట్ ప్రజావాణి మంగళవారం శుక్రవారం గల్ఫ్ కార్మికుల కోసం, వారి పిల్లలకు చదువుకునే గురుకులాలలో వాళ్ళకు సీట్లు ఇవ్వాలని, ఇట్లా ఒక 4 అంశాలతోటి మంచి. సో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఎట్లా ఫీల్ అయ్యారు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా ఆనందంగా గర్వంగా కూడా ఫీల్ అయినాం. ఎందుకంటే ఇప్పుడు మీ పోరాటానికి ప్రతిఫలం ప్లస్ నేను దీనికి కన్వీనర్ గా ఉన్నప్పుడు అచీవ్ అంటే పెద్ద అచీవ్మెంట్, క్రెడిట్ మీకే లభిస్తుంది. అది కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కలవడం, వారికి చెప్పడం, వివరించడం, ఇది మనకు తప్పకుండా చేయాలన్నప్పుడు ఆయన ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు వారు ఏం చెప్పారంటే, మీరు గల్ఫ్ కార్మికులు ఉంటారమ్మా, వారి కోసం పనిచేస్తున్న సంస్థలని ప్రతినిధులు ఉన్నారు, ఆ సంస్థలకు వారిని ఏమన్నా తెప్పించేది ఉంటే తెప్పండి, ఒక మీటింగ్ పెడదామని చెప్పానంటే తాజ్ డెక్కన్ హోటల్లో ఏప్రిల్ 16 నాడు పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఒక 60 మంది ప్రతినిధుల్ని బయట దేశాల నుంచి తెప్పిస్తే వారు వచ్చిర్రు. వారికి ఒక 2 గంటలు టైం ఇచ్చిర్రు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చి ఆయన చెప్పిండు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం, నేను పాదయాత్రలో తిరుగుతుంటే కూడా నాకు తెలిసింది, ఇది ఈ ఉత్తర తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇది
దీన్ని ఖచ్చితంగా చేద్దాం, మనం 5 లక్షల ఎక్స్గ్రేషియా అయితే ముందుగా చేసుకుందాం, తర్వాత ఒక్కొక్కటిగా చేద్దామని చెప్పారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ చేసిర్రు, మాట మీద నిలబడ్డారు. గల్ఫ్ కార్మికులు అంతా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. సో ఇప్పుడు మండల వైజ్ వద్దాం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మండలంలో ఎవరిని కదిలిచ్చినా చెప్తారు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆది శ్రీనివాస్ మనిషి, ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు, పొన్నం ప్రభాకర్కి ప్రధాన అనుచరుడు, జెడ్పీటీసీ బరిలో ఉండబోతా ఉన్నాడు. మన్నెగూడెం ఏకగ్రీవ సర్పంచ్ తర్వాత భీమారం మండలానికి జెడ్పీటీసీ సింగిరెడ్డి నరేషే అనే టాక్ నడుస్తూ ఉంది. సో ఎట్లా ప్రిపేర్ అవుతా ఉన్నారు జెడ్పీటీసీ కావడానికి? అయితే మనం సర్పంచ్గా ఉండి అప్పుడు చేసిన కార్యక్రమాలు, మండల్లో ఎలివేట్ అయినటువంటి విషయం, ప్రతి సందర్భంలో ఒక ప్రతిపక్ష పాత్రని పోషించడం, గడిచిన 7 సంవత్సరాల్లో మీ రాజకీయ ప్రత్యక్ష 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాలలో అట్లా అది చేయడం, అవన్నీ ఇక్కడ ప్రజలు గమనించారు. అదే కాకుండా సొంతంగా వ్యక్తిగతంగా ఏదైతే సామాజిక కార్యక్రమాలు, ఆర్థికంగా లేని వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం కానీ, ఎవరైనా పెళ్లిళ్ళు అయితే తల్లిదండ్రులు లేని వాళ్ళకు అక్కడ సాయం, ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇంటికి బీదోళ్ళు అయితే ఒక 10,000 5,000 ఇచ్చి రావడం, ఇట్లాంటి అన్ని ఇక్కడి ప్రజలలో ఉన్నాం కాబట్టి, గడప గడపకు తిరగగలిగినాం కాబట్టి వాళ్ళు అనుకుంటుర్రేమో. ఓకే. సో అంటే మామూలుగా జెడ్పీటీసీ కావాలని నరేష్ అనుకుంటున్నాడు అనుకోవచ్చా? నరేష్ రెడ్డి అనుకుంటున్నాడా? తప్పకుండా. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా, జనరల్ వస్తే అంటే అవకాశం ఇస్తుందని కూడా అనుకుంటున్నా, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఓకే. సో జెడ్పీటీసీ అయిన తర్వాత గతంలో సంపూర్ణంగాని పనులు ఏవైతే ఉంటాయో మండల వ్యాప్తంగా, మీరు 6 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది మండలంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి. అవి తాగునీటి సమస్యలు కానీ, సాగునీటి సమస్యలు కానీ, ప్రధానంగా మీ మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే రోడ్లు. సో వీటన్నిటి మీద కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఉన్నారా? ఎట్లా ముందుకు పోతారు జెడ్పీటీసీ అయిన తర్వాత? తప్పకుండా. అంటే మా జెడ్పీటీసీ, ఒకవేళ జెడ్పీటీసీ అయితే ఆ నిధులు వెచ్చించి మనం ఇవన్నీ చేయలేమేమో, కానీ మంచి సంబంధాలు ఉన్నాయి నాకు పార్టీలో, కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో, మంత్రి గారితో, పొన్నం ప్రభాకర్ గారితో, వీరందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడి నుంచి అయినా నిధులు తెచ్చి, మీరు అన్న రోడ్లు, ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ ఇక్కడ చాలా అధ్వానంగా ఉన్నది. ఎంత గలీజ్ రోడ్లు అంటే అసలు చెప్పుకోవడానికి కూడా. సంవత్సరాలు రమేష్ బాబు గారు అసలు ఇక్కడ ఏం చేయకుండా అవి అట్లా అధ్వానంగా తయారైనాయి. వాటిని చేయాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన, మా ఎమ్మెల్యే గారి పైన ఉంది. అవి ఇంతకుముందే చెప్పి ఉన్నాం, కొన్ని అయితా ఉన్నాయి. చాలా వరకు ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఆయన మొన్న 900-1,000 కోట్లు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి దగ్గర ఉన్నారు, చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇంకొకటి మీరు అడిగిర్రు, ఇంకేం చేయాలనుకుంటారు అంటే ముఖ్యంగా రోడ్లు ఒకటి. ఒక్క నిమిషం అన్న, వాస్తవంగా వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల నుండి చెన్నమనేని రమేష్ బాబుని జర్మనీ బాబు అన్నాడు. అది ఎంత వాస్తవమో ఇవాళ నేను చూసిన కళ్ళ నిండా. వేములవాడకి వాస్తవంగా చాలా దూరం భీమారం మండలం. ఈ మండలానికి రావాలంటే ఎంత గలీజ్ రోడ్లు అంటే, అసలు వాస్తవంగా ఒక 2 వీలర్ మీద వస్తే చాతగానోళ్ళు డ్రైవ్ చేయడానికి కూడా రాదు, అంత గలీజ్ రోడ్లు ఇవి. వాస్తవంగా ఆది శ్రీనివాస్ గారు మీరు చేసినటువంటి ఆరోపణ, ఆయన మీద చేసినటువంటి ఆ పదం ఏదైతే ఉందో జర్మనీ బాబు అని, అది 100కి 100% నిజం. అది ఇలా జర్మనీ బాబు అనేటోడు ఏం చేసిండో ఈ కాన్స్టిట్యున్సీకి జనాలు చూస్తూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా తిరుగుతూ ఉన్నారు ప్రజల మధ్యలో, ఆపత్తికి సంపత్తికి ఎట్లా అటెండ్ అవుతున్నారు అనేది కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా జర్మనీ బాబుకి ఒక చెంపపెట్టు లాంటి నాయకుడు ఆది శ్రీనివాస్. సీరియస్గా చెప్పాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఆది శ్రీనివాస్కి భయపడేది చెన్నమనేని రమేష్ బాబు. అవును. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక సామాజికంగా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆయన కింది నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఈ సమస్యలు తెలుసు, ఇక్కడ ప్రజల జీవన విధానం తెలుసు ఆయనకు. కాబట్టి కింది స్థాయిలో సాధారణ కుటుంబంలో ఏం జరుగుతుందో కాడికెళ్ళి తెలుసు ఆయనకు. అందుకే చెప్తున్నా, జీవన ప్రమాణాలు అన్ని తెలుసు కాబట్టి, ఎవరి జీవితం ఎట్లుంటది, ఎంత అభాగ్యులు ఉంటారు ఇక్కడ అనేది తెలుసు కాబట్టి ఒక పని చేయాలన్న తపనతో. మీరు చూసినట్టయితే ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు తిరగడం ఈజీ, కానీ ఎమ్మెల్యే అయినాక తిరగడం అది
చాలా కష్టమైన ఆయనకి ఎవరు పని. తిరగరు ఆయనలాగా ఈ 119 ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యేలో ఇంత తిరిగే ఎమ్మెల్యే ఎవరు ఉండరు మాకైతే తెలిసి లేదు. ఉండరు. అంటే ఇప్పటికీ ఆపదకి సంపదకి శుభకార్యాలకి ఇవన్నిటికీ వస్తున్నారు, మళ్ళా ప్రభుత్వ కార్యక్రమాలకి ఎక్కడ తగ్గేదేలే అంటాడు ఆయన. అట్లా పొద్దున్న లేచి నుంచి పొద్దున 7-8 బయటకు వెళ్ళిరంటే మళ్ళీ రాత్రి 10 పోతాము, 11 పోతాము, 9 పోతాం అన్నట్టు ఆయన జీవిత విధానం చూస్తున్నాం మేము. ఎందుకంటే ఎప్పుడు పక్కనే ఉంటాం కాబట్టి అట్లా ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతోటి ఆయన తిరుగుతుర్రు. ఇంకా వెమ్లవాళ్ళు ఆయనే తప్ప ఇంకొకరు రాని, కానీ జర్మనీ బాబు రాని, ఇంకొకరు రాని, ఇంకో దొర రాని, ఎవరు వచ్చినా ఆయన అసలు ఎక్కడ తగ్గేదే లేదంటాడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తట్టుకోరు ఆయనని, అంత ఆ విధంగా తిరుగుతుర్రు. మళ్ళా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక వనరుల్ని సమకూర్చడానికి కూడా ముఖ్యమంత్రితో దగ్గర ఉంటూ ప్రతిదీ ఆయన ఎల్ఓసీలు చూసినట్టయితే మీరు ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్లు, పుష్కలం సీఎం రిలీఫ్ ఫండ్ వేములవాడ నియోజకవర్గ ప్రజల అదృష్టం అది. అవునవును, మేము కూడా ప్రతి మీటింగ్ లో ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి నాయకునికి అనుచరుగా ఉండడం కూడా మాకు గర్వకారణమే. ఇప్పుడు ఇంకోటి, మొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అసెంబ్లీలో కూడా మీ భీమారం మండలం గురించి ఒక టాపిక్ తీశారు. ఎట్లా దాని మీద ఎట్లా ఫీల్ అయ్యారు? తప్పకుండా సంతోషంగా ఫీల్ అయినా, ఎందుకంటే నేను మన కూడా గ్రామవాసిని కాబట్టి అది 1984 నుంచి ఉన్న ఒక ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రపోజల్, విలేజర్స్ ప్రపోజల్ ఆకాంక్ష. అప్పుడు ఇక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి అప్పుడు మేడిపల్లి మండల కేంద్రంగా చేసిర్రు. అప్పుడే మన కూడా అయ్యేది ఉండే. ఎంత ఉంటుంది అన్న పాపులేషన్, ఎంత ఉంటుంది మన కూడా? ఇప్పుడు ఒక 5-6 వేలు ఉంటుంది. 5-6 వేల మంది ఓటర్లు ఉన్న దగ్గర ఏకగ్రీవం అయ్యారు మీరు. ఇది నాటే జోక్ ఇది. అట్లా అప్పుడు అయ్యేది. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో మేము మండలం కోసం, అంటే మండళ్ళు, జిల్లాలు, ఈ నియోజకవర్గాలు వచ్చిన సందర్భాలలో మేము మండలం కోసం పోటీ పడతా ఉన్నాం, పోరాడుతా ఉన్నాం. మా ఉద్యమాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి గ్రామస్తులందరూ. మొన్న పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయితే ఒక 2-3 సంవత్సరాల కింద, ఎందుకంటే ఇక్కడ ఒక చోట మండలి, అక్కడ ఒక చోట మండలి, ఈ జిల్లాలో మండలి, ఆ జిల్లాలో మండలి అంటే ప్రకటించుకుంటూ వెళ్ళి కేసీఆర్ గారు వెళ్ళిన సందర్భం వల్ల మేము ఇక్కడ పోరాటాలు చేసుడు, ఉద్యమాలు చేసుడు, మాది కూడా కావాలని చెప్పి, మాది కావాలి మనే కూడా అని చెప్పి, మేము అర్హులం అని చెప్పి అట్లా పోరాటాలు పెద్ద ఎత్తున చేసినాం. కాబట్టి ఇవాళ అది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ఆది శ్రీనివాస్ గారు అసెంబ్లీలో మాట్లాడడం మాకు చాలా సంతోషకరం. రేపు పొద్దున ఆయన చేస్తాడు కూడా అని మాకు నమ్మకం కూడా ఉన్నది ఈ గ్రామ ప్రజలకు. ఓకే, ఇప్పుడు జడ్పీటీసీ అయిన తర్వాత రోడ్లను ప్రధానంగా చేస్తా అని చెప్తా ఉన్నారు. సో తర్వాత ఇంకేమున్నాయన్న ప్రధానంగా ఈ మండలంలో కావాల్సిన పనులు ఇంకేమున్నాయి హోల్డింగ్లో? ఒకటి కాలేజ్ కూడా కావాలి. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ కావాలి. అది కూడా ప్రపోజల్ పెట్టించినాం, అది కావాలి. ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకో రకంగా అభివృద్ధి పనులని, ఇంకో రకంగా ఏది మన సంక్షేమ పథకాలని కూడా ప్రజలకు దగ్గర చేర్చేందుకు మేము కృషి చేస్తాం, ఒకవేళ ఏదైనా మాకు లభిస్తే పార్టీ పరంగా. ఓకే, ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అన్న? అబద్ధం ఆడద్దు. తప్పకుండా అస్సలకే. అసలు అంతిమ లక్ష్యం ఏంటిది నరేష్ రెడ్డి అన్నది? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఖచ్చితంగా కావాలి. పునర్విభజన అయితే నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయి, మాలాంటి యువకులకు ఛాన్స్ వస్తుంది. ఎమ్మెల్యే అయ్యేంత వరకు నిరంతరం ప్రజాసేవ చేసుడే, అయిన తర్వాత కూడా చేసుడే ఒకవేళ అయితే. ఓకే, అంతిమ లక్ష్యం నరేష్ రెడ్డి గారిది ఎమ్మెల్యేగా అయ్యేంత వరకు తగ్గేదేలే లేదు. సో భీమారం మండల్ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీ గ్రామం కాకుండా ఇతర గ్రామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న? మద్దతు లభిస్తుంది అంటే మామూలుగా అన్ని గ్రామాలను అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో మిగతా గ్రామాల సపోర్ట్ ఏ రకంగా ఉండబోతుంది? మా గ్రామం అంటే అది మీది అంటే 13 గ్రామాలలో మా గ్రామము, మీరు ఎవరిని కదిలించినా చెప్తారు పార్టీలకు అతీతంగా. ఓకే, మా కన్నబిడ్డలే. నేను ఇందాకనే షాక్ అయినా, బీజేపీ ఆయన ఒక ఆయన, నాకు ఆయన పేరు వస్తలేదు, ఒక ఆయన కరుడు కట్టిన బీఆర్ఎస్ వాది అట. వాళ్ళిద్దరు ఏమంటా ఉన్నారంటే, నాకు ఈ ఎలక్షన్లలో నాకు పార్టీతో సంబంధం లేదు, నేను సింగిరెడ్డి నరేష్ రెడ్డికే ఓటేస్తా అని ఒక మాట చెప్పిండు. సో అన్ని గ్రామాలలో ఇట్లే ఉందనుకోవచ్చు? అన్ని గ్రామాలలో ఒక 80% ఉంటుంది. మీరు తెలుసుకోరు, మీరు కూడా చూడండి, ఎంక్వైరీ చేసుకున్నట్టయితే. ఎట్లా అంటే ఏదో రకంగా గ్రామానికి సామాజిక కార్యక్రమాలు చేసి ఉన్నాం మనం. ఈయన ఒక సామాజిక స్పృహ, ప్రతి గ్రామం మీ సహాయం పొంది ఉంది, ఎంతో పొంది ఉంది. సామాజిక స్పృహ ఉన్న మనిషి ఈయన, సహాయం చేసే గుణం ఉన్నది, ఈయన ఏదైనా చేయగలుగుతాడు అనేది అందరికి ఉంది. పార్టీలకు అతీతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు నాకు ఈ మండలం మొత్తంలో. అట్లా వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఈయన జడ్పీటీసీ కావాలి, అభిమానిస్తారు, ఈయన జడ్పీటీసీగా చూడాలి మనం అనేది ఒక కోరికతోటి చాలా మంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది. కాబట్టి అందరికీ కన్న బిడ్డలా మెసులుకుంటూ, అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ, మన మండల ప్రజలందరూ నా సొంత నా కుటుంబీకులుగా నేను భావిస్తూ
వారికి ఏ ఆపద వచ్చినా నా స్థాయిలో నేను చేస్తా అని నేను అనుకుంటున్నా, చేస్తా తప్పకుండా. ఓకే. సో జడ్పీటీసీ అయిన తర్వాత మళ్ళీ సింగిరెడ్డి నరేష్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ వైపు ఏమన్నా చూసే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, జీవన్ రెడ్డి గారిని, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ ఇప్పటి నుంచే నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నాకు నేను ఎప్పటికైనా నేను ఇంతకుముందే చెప్పిన మీకు ఎమ్మెల్యే కావాల్సిందే అన్నప్పుడు నాకు జడ్పీ చైర్మన్ గా చేయాలి, అవకాశం రావాల్సిందే, రావాలి, చెయ్యాలి. నాకు అవకాశాలు ఇస్తే మీ పేరు అందరిని నిలబెడుతూ పార్టీకి పనిచేస్తూ తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలకు నా స్థాయిలో నేను మేలు చేస్తా అని చెప్తాను. ఓకే. జడ్పీ చైర్పర్సన్ కావాల్సిందే, ఎమ్మెల్యే పోటీ చేయాల్సిందే, ఎమ్మెల్యే కావాల్సిందే. ఓకే. ఏమన్నా అవకాశం తప్పి మళ్ళీ పార్టీ మారుతాడు అనుకోవచ్చా సింగిరెడ్డి నరేష్ రెడ్డి కాంగ్రెస్ నుండి? పార్టీ మాత్రం మారను. ఎందుకంటే అది పార్టీ ఇప్పుడు ఎన్నో ఈ కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే 30, 25, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎట్లా అంటే ఎంత కష్టాలలో ఉన్న వారు అట్లనే పార్టీని పట్టుకొని ఉన్నారు. తర్వాత వారికి తగిన మేలు జరిగింది, పార్టీలో వాళ్ళకి గుర్తింపు లభించింది. కాబట్టి పార్టీ ఎప్పటికీ వీడను నేను. నాకు సరే ఇవాళ అవకాశం వస్తుంది, రాకుండా రాదు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. నాకు వయసు కూడా 44. కాబట్టి నాకు వయసు కూడా ఉంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. నేను ఇక్కడ నాయకుల్ని నమ్ముకున్నా, ఖచ్చితంగా ఒక దీక్షతోటి పోతున్నా, ఇక్కడ ఉన్న ప్రజలకు మేలు చేయాలి, నాకు అవకాశం వస్తుందని కూడా నేను అనుకుంటున్నా. తప్పకుండా భగవంతుని దేవాలు వస్తాయని అనుకుంటున్నా. సో ఇంకొకటి అన్న మిమ్మల్ని ఒకటి అడగాలి. సో వరుసగా ఆది శ్రీనివాస్ గారు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉండే ఈ నియోజకవర్గంలో. సో ఈసారి కూడా గెలుస్తాడు అనే ఒక గట్టి నమ్మకం మీకు ఉండేనా మొన్న జరిగిన ఎన్నికలలో? అవును, తప్పకుండా. ఎందుకంటే నేను దగ్గరుండి ఆయనకు పనిచేసిన, దగ్గరుండి ఆయన చూసిన, ఇటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి కావాలని అనుకున్నా, ఆకాంక్షించిన. కాబట్టి ఆయన కోసం చాలా కష్టపడ్డా, ఎవరెవరి దగ్గరకు వెళ్ళినా ఎంతో కష్టపడ్డా, ఎన్ని గ్రామాలు తిరిగినా, అన్నం తినక తిని నైట్ వరకు అట్లా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటూ కూడా వారి కోసం పనిచేసిన. ఎందుకంటే అటువంటి నాయకుడు ఇక్కడ కావాలని చెప్పి అనుకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కూడా వస్తానని చెప్పిన, నా సహచరులతోటి, నా దగ్గర ఉన్న వాళ్ళతోటి 75 సీట్లు వస్తాయి మనకు రాష్ట్రంలో, మన సీనన్న గెలుస్తుండు అని చెప్పి కూడా చెప్పిన నేను. కాకపోతే 75 అంటే మాకు హైదరాబాద్ కొంచెం దెబ్బతీసింది, దానివల్ల 75 రాలేకపోయినాయి, కానీ 75 అన్నా నేను. ఓకే. ఇప్పుడు ఇంకోటన్నా, మీరు రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుండి 2019లో గ్రామ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడన్నా అనిపించిందా అన్న ఎందుకు వచ్చిన ఈ రాజకీయాలలో కొన్ని వట్టిగా నేను అక్కడ ఉన్న నెలకు 20 లక్షలు సంపాదించుకుంటుంటే అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఇక అట్లా అంటే ప్రజలలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. కొంతమంది అంటే ఏంటంటే ప్రతిపక్ష వేరే పార్టీ వాళ్ళు, ఇప్పుడు అధికార పార్టీ ఉండే అప్పుడు ఇబ్బంది, వివిధ రకాల ఇబ్బంది పెట్టడం, దాంట్లో ఉన్న వాళ్ళు ఊర్లలో అట్లా జరుగుతాయి కదా. కొన్ని సమయాలలో అరే ఇది ఏందిరా, నాకు నా స్థాయికి ఇది ఏంది అని అనిపించిన మాట వాస్తవం. కాకపోతే ప్రజలు వచ్చి మళ్ళీ మన సాయం కోరుతున్నప్పుడు, వారికి మేలు చేస్తున్నప్పుడు అందులో కలిగే ఆనందం చాలా బాగుంటుండే. అంటే చెయ్యాలి, ప్రజల కోసం ఏదైనా ఎదుర్కోవాలి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అని అనిపిస్తుండే వాస్తవం. సో అత్యంత ఆనందపడ్డ సమయం ఏది రాజకీయాల్లో మీరు అడుగుపెట్టిన తర్వాత? నేను అడుగుపెట్టిన తర్వాత రాష్ట్రంలో మన వేములవాడలో ఆదిశీనన్న గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం వాస్తవంగా అత్యంత ఆనందపడ్డ రోజు అది. ఓకే. మర్చిపోలేని రోజు అంటారు. ఓకే. ఎందుకంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు ఇక్కడ ప్రజలకు అనేది ఒక మనం అనుకున్న దానికంటే ఎక్కువ సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లా. ఓకే. ఇంకోటన్నా, మీరు ఏకగ్రీవ సర్పంచ్గా మన్నెగూడానికి ఎన్నికయ్యారు. సో ఎన్నికైన తర్వాత విలేజ్కి ఏం గిఫ్ట్ ఇచ్చారన్నా, అంటే మామూలుగా డెవలప్మెంట్ రూపకంలో? అయితే సొంతంగా ఎన్నో పనులు చేసిన. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రాంతంలో వాటర్ లేకుండే, నేను గెలవంగానే ఒక 50,000 పెట్టి ట్యాంకర్ తెచ్చి 53,000 పెట్టి నీళ్లు పోయడం. ఇంకొక చోట ఒక రోడ్ లేకుండే వ్యవసాయ పొలాలకు వెళ్ళేది, అక్కడ ఈజీఎస్ లో వేద్దామంటే అక్కడ పొలాలు ఉంటాయి, ఇప్పుడు ఏంది అప్పుడు ఏంది అని చెప్పి అక్కడ ఉన్న రైతులు. అందుకే ఆ ఈజీఎస్ తోటి కాకుండా ఒక 60,000 పెట్టుకుని అక్కడ రోడ్ చేయడం, ఇట్లాంటి సొంత డబ్బులు ఇట్లా చేస్తూ ఒకసారి మీరు ఇంత పెద్ద గ్రామానికి యూనియన్ మస్ అయ్యారు, ఏదైనా మీ నుంచి మీరు ఇన్ని సహాయాలు చేస్తారు ఇన్ని గ్రామాలలో, మన ఊరికి ఏం చేయరా అంటే ఇక్కడ ఒక దుర్గమ్మ గుడిని కట్టించడం జరిగింది, ఒక 15 లక్షల సొంతంగా మీ డబ్బుతో. సొంతంగా. ఓకే. ఎందుకంటే మనకు దుర్గమ్మ లేదు, మనం లింగంపేట పక్క గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా మీరు చేయండి అని అంటే ఇక్కడ ఉన్న నిపుణులు, ఇక్కడ ఉన్న కొంచెం ఇంటలెక్చువల్ తోటి మాట్లాడి 15 లక్షలతోటి అది నిర్మించడం జరిగింది దుర్గమ్మ గుడి. ఓకే. గ్రామానికి దుర్గామాత దేవాలయాన్ని
కట్టించి గిఫ్ట్ గా ఇచ్చారు అనమాట. అదే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పి అట్లాగే మిమ్మల్ని జడ్పీటీసీ చేయాలని కాకుండా ఇక్కడ చుట్టూ ప్రాంతాల ప్రజల్ని కూడా చల్లగా చూడాలని చెప్పి పసడి పంట పాడి. సో ఇంకోటి నరేష్ రెడ్డి అన్న, మీతో మాట్లాడాల్సిన విషయం ఇది. దోషిలి ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు, సింగిరెడ్డి దోషిలి అని చెప్పేసి. ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి సహాయాలు అందుతున్నాయి? వాస్తవంగా మీ మండలంలోనే కాకుండా మీ మండలం కాకపోయినా కూడా అనేక సహాయాలు మీరు అందించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో సింగిరెడ్డి దోషిలి ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి సహాయాలు అందుతా ఉన్నాయి? నిరుపేదలకు కావచ్చు, గల్ఫ్ కార్మికులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు. అయితే మేము 2011 నుంచి స్టార్ట్ చేసినాం ఇది. సింగిరెడ్డి కాదు సింగిరెడ్డి దోషులు కాదు, సహాయం చేయాలనేది. ఓకే. ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఫౌండేషన్ అనేది మొన్న ఈ 24లో చాలు చేసినాం. ఓకే. అయితే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోనే చేసినాం. అది ఆవిష్కరింపబడ్డది మన్నెగూడెం గ్రామంలో. కాకపోతే 2011 నుంచి మనం ఆర్థిక సహాయాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇది మేము చేసుకుంటూ రాంగా ఏం లేకుండా నువ్వు ఒక పేరు పెట్టుకోకుండా ఇట్లా చేస్తున్నావు కదా, ఇంకా నీ కాసు ఏంటిది అది అందరు అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి మొన్న దాన్ని సింగిరెడ్డి దోషిలుగా ఆవిష్కరింపజేసినాం. ఇక్కడ దోషిలి మీన్స్ దోషిలి అంటే మాతోటి చేతనైంది. దోషిలి అయితే దోషిలి అంటే ఈ దోషిలే ఓకే. దోషిలతో చేస్తున్నాం అన్నమాట. ఓకే, డన్. డిఫరెంట్ ఉంది నేమ్ కూడా. ఓకే. దానికి సింగిరెడ్డి అని నేచురల్ నేమ్ అది. ఓకే. దోషులు అని పెట్టి దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మా సంపాదనలో ఏదైతే మేము ఒక 5 లక్షలు సంపాదిస్తే ఒక 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు పెట్టాలనేది మా ఒక ఆలోచన. దోషుల ద్వారా ఇప్పటికే ఆల్రెడీ 20% మేము చేస్తున్నాం గ్రామాలలో, అంటే మండలాలలో మేము సంపాదించిన దాంట్లో 20% ఆఫ్ ద ఇన్కమ్ లో మీరు ప్రజాసేవకే 20% ఆల్రెడీ ప్రజాసేవకే ఇస్తున్నాం ఆర్థికంగా. కాకపోతే దాన్ని ఒక సింగిరెడ్డి దోషులుగా ఆవిష్కరింపజేసి దాని ద్వారా అందించాలన్నదే మా, ఇంకా దాన్ని పెద్దగా చేసి ఇంకా ఎక్కువ ప్రజలకు అందించాలన్నదే మా ఆలోచనతోటి దాన్ని ఆవిష్కరింపజేసినాం. దాని ద్వారా ఇంకా ఇక్కడ ప్రజలకు చాలా చేయాల్సింది ఉంది. ఓకే. ఇప్పుడు నరేష్ రెడ్డి గారికి ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయి? వ్యాపారాలు అంటే వ్యాపారం ఒకటే ఉండదు వాస్తవంగా. రైస్ మిల్ ఉంది మాకు, అది కూడా సౌదీ నుంచి వచ్చేటప్పుడు వచ్చినాకనే పెట్టుకున్నాం. సొంత రైస్ మిల్ అంటే మా కుటుంబీకులు, మా తమ్ముడు, మా బామ్మర్దులు, మేము పార్ట్నర్స్ తోటి ఒకటి ఉంది. మాది వ్యవసాయం ప్రధానంగా మాది వ్యవసాయం కాబట్టి ఇప్పటికి కూడా మా వ్యవసాయం నడుస్తుంది. 40 ఎకరాలలో మా తమ్ముడు, మేము కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి అది వ్యవసాయమే ప్రధానం. దాంతోపాటు ఇది ఒక బిజినెస్ రైస్ మిల్. ఓకే. ఇంకొకటన్నా మిమ్మల్ని అడగాల్సిన ప్రధాన విషయం ఇది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన మనిషిగా మీరు మన్నెగూడానికి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, చాలా హవా నడిచింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీది. ఆ టైంలో జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎట్లా కాగలిగారు? అంటే ఇక్కడ అన్ని గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలలో, అంటే మా మేడిపల్లి, కతలాపూర్లో చుట్టుపక్కల గ్రామాలలోనే అప్పటికే తెలియడం, అప్పటికే ఎంతో కొంత అన్ని గ్రామాలలో సహాయం చేసి ఉండడం. దాని ద్వారా ఏదైతే ఇబ్రహీంపట్నం, మల్లాపూరు, మెట్పల్లి, కొరుట్ల వీటన్నిటికీ తిరిగి వారి సంతకాలు తీసుకోవడం. నేను సర్పంచ్ల ఫోరంగా ఉంటున్నా, నేను జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నా, నాకు సాయం చేయండి, మీకు ఏ ఆపద వచ్చినా సర్పంచ్ల సమస్యల మీద స్పందిస్తా, మాట్లాడతా అని చెప్పి అనడం. తద్వారా 80% టీఆర్ఎస్ సర్పంచ్లు ఉంటే నేను కాగలిగిన ఆ రోజు సర్పంచ్ జిల్లా అది అయ్యి. అప్పుడు మీటింగ్ కూడా పెట్టుకొని, ఒకటి ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని దాంట్లో ఒక 190-195 మంది సర్పంచ్లు వచ్చారు, 200 మంది వరకు. వారందరితోటి మీటింగ్ పెట్టి, నేను అక్కడ వ్యవస్థాపక అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి వచ్చి నన్ను ఆ రోజు చేసిరు. సింగిరెడ్డి నరేష్ రెడ్డి అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటాడు, ఈయనకు ఏం పని లేకుండా ఓన్లీ రాజకీయాలే ప్రధానంగా ఉన్నాడు అని చెప్పి అట్లా కాగలిగినాం ఆ రోజు. అయినాక చాలా ఉద్యమాలు చేసినాం సర్పంచుల ఏదైతే జాయింట్ సమస్యల మీద ఏదైతే జాయింట్ చెక్ పవర్ ఉందో దాని మీద కానీ, చెట్లు కాపాడాలి సర్పంచే బాధ్యుడు అన్నప్పుడు కానీ, ఇంకా ట్యాంకర్లు ఇవన్నీ ఇవి ఇచ్చారు కదా, ట్రాక్టర్లు ఇచ్చినప్పుడు వారి పెత్తనంతో మేమే ఇస్తున్నాం అని చెప్పుకోవడము, దాన్ని మేము ఇచ్చిన ట్రాక్టర్ తీసుకోవాలనడం, దాని మీద కూడా ఫైట్ చేసినాం. చాలా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు మీటింగ్లలో మాట్లాడినా ఇప్పటికి పేపర్లు అవన్నీ మేము అప్పుడు అరెస్ట్ అయినాయి. రాస్తారోకోలు, ధర్నాలు చేసి మంత్రిని గోరావు చేసి మంత్రిని ఒక ప్రోగ్రాంకే రాకుండా చేసినాం.
జైత్యాల కేంద్రంలో. అచ్చా. కలెక్టర్ని కూడా డౌన్ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున 3 గంటలు ఒక ఎర్ర టెండర్లు. అంటే ఎక్కడికైనా కానీ 6 సంవత్సరాలు పిడికిలితోనే ఉన్నారు. రైతు ఉద్యమాలలో, ముఖ్యంగా రైతు ఉద్యమాలలో పాల్గొన్నాం. ఇక్కడ చాలా వడ్ల పైన వడ్లు వేస్తే ఉరే అన్నప్పుడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం, మక్కల్ని కొనమన్నప్పుడు ప్రతి ఉద్యమంలో రైతు ఉద్యమాలు చాలా, చెరుకు ఉద్యమం, పసుపు ఉద్యమం, వీటన్నిట్లలో ఆర్మూరు, మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల్, మా మండల హెడ్ క్వార్టర్లలో ఏ ఉద్యమమైనా రైతు ఉద్యమాలలో ఖచ్చితంగా మా పాత్ర ఉండేది. మమ్మల్ని ఎప్పుడు అరెస్టులు, ఏ రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఒకరోజు అయితే తలుపులు కొట్టి మా ఇంటి వాళ్ళందరూ భయపడడం, ఏదొచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేసుడే. పోలీసులు ప్రివెంటివ్ అనడం, తీసుకుపోయి లోపల పెట్టడం. జగిత్యాల మక్కల కొనమన్నప్పుడు అయితే ఒక రోజు ముందే నా బండి వేరే దగ్గర పెట్టేసి నేను వేరే చోట వండుకొని మబ్బుల 4 గంటల వరకు 5 గంటల వరకు జగిత్యాలు చేరుకొని, అంటే 141 సెక్షన్ పెట్టారు. పెడితే ఏ విధంగా అయినా ముందు చేరుకోవాలని చెప్పి నేను చేరుకొని ఎక్కడెక్కడ రైతులను రప్పించి ఒక 20 మందితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. చుట్టుపక్కల జైత్యాల జిల్లాలో అందరిని ఆపగలిగారు పోలీసులు రాకుండా. జైత్యాల జిల్లా కేంద్రానికి ముందే పోయిన ఒక 20 మంది మీరు రండి మేము ఉన్నామని చెప్పి పెద్ద ఎత్తున రప్పించి ఆ రోజు పెద్ద ఉద్యమం అది. కలెక్టరేట్ ముందు పెద్ద ధర్నా చేసినాం. మేము వెళ్ళంగానే మొత్తం మంది రైతులు సొచ్చుకొని వచ్చారు, పోలీసుల కంచెలు దాటుకుంటూ అరెస్ట్లు చేసిర్రు. ఫంక్షన్ హాల్కి ఎక్కడే ఏ పోలీస్ స్టేషన్లో పడతాం అంతమంది రైతులు, జిల్లా రైతులు ఫంక్షన్ హాల్లో ఏది దొరికితే ఎక్కడ పెట్టి అన్నం తెప్పియడం వాళ్ళు అది చేసిరు. అటువంటి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గల్ఫ్ ఉద్యమం, రైతు ఉద్యమము, సర్పంచ్ల ఫోరం తరఫున కొట్లాడడం, ప్రతి సమస్య మీద ప్రజలకు ఏదైతే ఆపద ఉంటుందో అక్కడ కొట్లాడడం ద్వారానే ఇట్లా ఎలివేట్ కాగలిగాం. జైత్యాల జిల్లా ఎలివేట్ అయ్యారు, జిల్లా అధ్యక్షులు కాగలిగారు, జిల్లా సర్పంచ్ల ఫోరానికి అధ్యక్షులు కాగలి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు భీమారం మండల ప్రజలకి, మీ గ్రామ ప్రజలకి? ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు ఎక్కడికి పోయినా నా గ్రామాన్ని మర్చిపోయేది లేదు. ఎక్కడున్నా నేను అక్కడి కన్నబిడ్డని. ఇంకొకటి, భీమారం మండల ప్రజలకు, ఉమ్మడి మేడిపల్లి మండల ప్రజలకు ఏ ఆపద ఉన్నా నేనున్నా, ఎమ్మెల్యే గారితో కానీ ప్రభుత్వంతో కానీ నేను చేపిస్తా. మీకు అనుసంధానంగా ఉండి ఖచ్చితంగా ఏ ఆపదలు, ఇంకా సామాజిక కార్యక్రమాలలో కానీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కానీ వాళ్ళకు అందరికీ సహాయం చేస్తానని చెప్తూ మీరు అందరూ ఏదైనా అవకాశం వస్తే నా వెన్నంటి ఉండాలని చెప్పి నమస్కరిస్తూ ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చిర్రు, మీ ప్రయాణం చెప్పిర్రు. ఫైర్ టీవీ తెలుగు తరపున మీకు కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.